సరే ఓ సరే సరే ఓ సరిగా సరిగా ఏం చేద్దాం చెల్లుతాండ సరిగా సరిగా ఓ సరిగా ఆడతలేవురా ఏడిరా నోట్లో బెల్లగడ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నావు పిలిస్తే షోళ్ళు ఆడతలేవారా ఎన్నిసార్లు ముత్తుకోవాలి కుక్క ముత్తుకున్నట్టు నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నావు ఏం పెట్టుకున్నావు నీ నేను వాళ్ళ సెలుగుతాండ్రా దా మరి అట్లా బయటికి వా ఏని నాన్నరా నాడు పోడా ఊకే సెలుగుతా గుడ్డను అయితే బయటికి వా అందారా మళ్ళీ నీకు పెద్ద అయినాక పిల్లని కూడా ఎవరు ఇయ్యరు గుడ్డను అయితే దా నాడు రాన్రా నడు దా నడు 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 నేను రాన్రా ఏం చెప్పాను అద్దంటే రమ్మంటాను ఇందులో ఇంకా బెల్లంగాడు ఉన్నారా నేను పోతా పోతా అంటాను బెల్లంగాడు ఇట్లా చచ్చిపెట్టినా ఇంట్లో అదే చూసినా ఆటోలో కూర్చున్న గారికి ట్యాంక్ ఎక్కుదా మరి భయపడతానా వారా భయపడలే మరి ఎక్కుదామా అద్దరా మళ్ళీ ఎక్కుతాం మళ్ళీ మా డాడీ తిడుతాడు మీ డాడీకి ఎవరు చెప్తారా చెప్తారా ఆటోలో విసిరానికి తెలిసినవారు నువ్వు ట్యాంక్ ఎక్కుదామా మరి అద్దరా ఎందుకు భయపడతానా నువ్వు భయపడలే మరి ఎక్కుదాంపా అద్దు భయపడతాను నువ్వు ఏ భయపడలేనురా అద్దంటే భయపడతాను నువ్వు భయపడలేను నువ్వు భయపడతావు బావకాడికి మారా ఏ అద్దురా ఎందుకురా నేను ఇవరికి బాగా వస్తాను మళ్ళా కొట్టుకోవద్దు ఏం లేదు తొడల కాడికి కూడా అత్తలేదు బాగా కొట్టుకోవద్దా అరగల్ల వద్దు అసలు ఎట్రా అని అంటాను ఎందుకు రా ఇక నువ్వు సీటీ ఇంపినావు నేను చెప్తాను ఏ నువ్వే ఇక్కడ తీసుకొచ్చిన ఇంటికాడ నుంచి ఏ నేను చెప్తా నువ్వే ఇంపినావు అది ఇంపలే ఏ అది నువ్వే ఇంపలే అమ్మ చూడరా ఇక నువ్వు నీ సంగతి చెప్తాడు ఇక నేను చెప్తా ఇక నేను చెప్తున్నా అద్దురా నేను చెప్తా ఇక నేను ఇంపలేరా ఏ నేను చెప్తా వచ్చినాక నీ సంగతి అవుతుందా చెప్తే ఇంపలేరా ఏ నేను చెప్తా పో ఇంపలే నేను చెప్తా ఇది ఇప్పుడే చెప్తావు నువ్వే నేను నేను చెప్తా అరే నేను ఇంపలేరా మరి నువ్వు ఇంపలే అంటావు నేను చెప్పింది చేస్తావా నేను చెప్పా కానీ సరేరా దుకాలో అయితే నువ్వు కొని దుప్ప నా దగ్గర పైసలు లేవురా నాకు ఇప్పుడు కొనిస్తావా లేదంటే నేను చెప్పన్నా నాకు ఇప్పుడు ఏదో ఒకటి కొని దుబ్బా పైసలు లేవురా ఓ గడకైనా ఉన్నాడు నేను చెప్తా అద్దురా అద్దురా నేను చెప్తా అద్దురా 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 నేను ఆయనతో అద్దురా చెప్తా. నువ్వు వదిలు నేను ఆయనతో చెప్తా. నేను ఆయనతో చెప్తావు అద్దురా నువ్వు వదిలు అద్దు అద్దురా అరే నువ్వు అద్దురా అరే నీకు ఎప్పుడన్నా కొనియలే అరే నేను దోసనానికి ఇట్లా ఉంటుంది అరే కొనియలే నీకు ఎప్పుడన్నా కొత్త దుకాణం పోవంపా అరే పైసలు లేవురా ఎమ్మెల్యే బోయకిద్దాంపా ఇస్తాడు దా
నేను చెప్పి మంచిగా నడుతుందా గిరాకీ అట్లనే నడుతాం గిరాకీ అట్లా మరి శ్రీరాంపుడు దాకా నడిపోయిపోయాను ఏం నడిపియాలి దీనికి కాడు నేల నడిపియాలి అవు మరి నువ్వే నడిపిస్తా మిలా అని అరే గిరాకీ అట్లా నడుతాను రా అట్లా ఏవే ఇప్పుడు వచ్చిన వారు ఇద్దరు అయితే మంచిగా నడుతుందా అడగడానికి వచ్చిన పార్టీ లేదా మరి చికెన్ చెప్పపోయాను ఏ నాయకుడు కానీ ఆ డబ్బులు ఎక్కడే దుకాణం పెట్టిన కానీ మొత్తం మారిపోయినావు కదా నేనే మారిపోయినరా అప్పట్లో థమ్స్అప్లు అని పార్టీలు అని అన్నావు ఇప్పుడు మొత్తం మారిపోయినావు కదా సమాన్ ఎక్కలేదా మరి అన్నీ చెప్తే అమ్మా మనం ఎన్నెన్నో అనుకుంటాం కానీ ఇది మనవాడు కాకుండానే పోతాను సమాన్ తీసుకో మళ్ళా వచ్చిన డబ్బులు వచ్చిన ఎత్తు పైసలు సరే ఏంటి అని చింతపండు శాఖలు ఎత్తురా అవి అబ్బా మంచిగా ఉంది నోరుతాను పైసలు ఉన్నాయా మరి ఇస్తా లేవు మరి ఎట్లా మరి అరే అవి రూపాయి కోటి కానీ రూపాయి రెండు ఇస్తా పోరా రూపాయి అయిపో దోస్తాను ఇద్దాం అరే నాకు ఈ చింతపండు డబ్బీ డబ్బై చేసుకుంటారా నువ్వు ఒక సండకెళ్ళి ఒక షాక్లో తీసుకోవా మరి ఆడ చేపలు తినాలి వేసుకొని తింటాం అట్లా ఇంకేసుకుని రాదా దాన్ని మరి లేకుంటే ఏం చేస్తారు ఇది అదే తినదానికేనా మరి ఏమో రాదే ఎదుబడి మరి చేపలలో వేసుకుంటారా ఏమో నాకు తెలియదు. ఆ చేపలలో వేసుకుంటా అంటారు తినే చాక్లెట్ తినగా చేపలు వేసుకుంటారా అవి చెట్టుకునేది కూడా చింతపండే కదా ఇది దాని నుంచి వచ్చినాయి ఇది దాని నుంచి వచ్చింది చింతకాయ నుంచి వచ్చింది ఇది అగో చింతకాయ చెట్టు నుంచి వస్తుంది కదా ఏమో మరి అలాగే ఒకటి తీసుకోమో మీ డాడీ తింటారు చింతపండు కావాలి కొన్న చింతపండు తీసుకో ఇది అద్దు అక్కడ పెట్టి ఇది చేపలలో పైసలు వచ్చినా మరి చింతపండుకి పాన్బార్ ఉన్నది ఒక పాన్బారా ఎందుకు ఇచ్చిన నాకే ఇదిలో అవి సిగ్గుతో ఇస్తావు మళ్ళీ పై తెచ్చియాలి నువ్వే ఇవ్వాలి పైసలే నువ్వే నేను రాదు అరే ఒక బండి ఉన్నావా ఇంకోడు పాయింట్ ఉంచుకోపో ఉంచుకుంటా ఉంచుకోపోరా దాని కుదరలేదు ఇక్కడ ఎందుకు గిప్పాలికో కుదరటాను మరి నువ్వు తెచ్చుకుంటా తెచ్చిలే పెట్టుకో బాగి పెట్టుకుంటా పెట్టుకో ఎండ కూడా వెళ్ళి అరే నాకు ఇదొక డబ్బా కావాలి నువ్వన్నీ ఏం చేస్తావురా అరే నువ్వు అమ్ము ఇది నీకేమైతే పైసలు ఇస్తాం కదా ఒక 2 నిమిషాలు బయట ఉండిపోరు మీరు ఎందుకురా పొలంలో బయట ఉండిపోరావు ఇక్కడ సరే ఎవడా వంజారు ఇట్లనే గిరాయి కావాలి నాకు మంచిగా ఫుల్ గిరాయి అయితే ఫుల్ గిరాయి అవుతాం ఏ అరే ఏమైందిరా పిచ్చి గిట్ల వేసిందారా ఎవరిదాను అన్న రోజు ఇట్లా గిరాయి అయితే ఫుల్ దావత్ ఈ రోజు మనకి ఏ ఇంకేం ఇట్లా రోజు గిరాయి కావాలి మనకి ఏమన్నా పైసలు గిట్ల ఇస్తారా అరా ఇల్లు ఇస్తానే ఎత్తుకొచ్చినా మరి ఏంటన్నా మనకి ఎత్తుకత్తేనే ఏమవుతుంది మన గిరాయి అయితే అయిపోయా ఏమోరా నాకైతే మన పైసలు వస్తే అయిపోయా అలా ఏమన్నా వేసుకో మనకి ఏమో చూద్దాం ఏం కావాలి నీకు ఏమేం కావాలి ఇగో నాకు ఇది చింతపండు చాక్లెట్ ఉంది ఇది నీకురా ఇది ఇగో నాకు ఇంకోటి గీతాన్ని ఇది అంతనే నాకు నీకురా ఇదిరా ఇంకేం కాదు ఉన్నాయా అంతే ఇక అరే ఎటు పోతారా అయితే ఖాతాలో రాసుకో ఏంద్రా అది 1500 సంవత్సరం ఖాతా రాసుకుంటే ఏంద్రా అందరికి ఇస్తాను అరే అందరికి 100 రూపాయలు 200 అంటే ఇస్తా కానీ
ఇంకా కథలు రాసుకుంటా. అరే ఇయ్యూరా రే, ఇయ్యూరా మీరు. అరే ఇయ్యూరా. అరే వాళ్ళు ఏడ దొరుకుతారా? అరే ఫస్ట్ ఏమన్నావురా నువ్వు? ఏమన్నారా నేను? పార్టీ ఇప్పుడు ఇవ్వవు కానీ తర్వాత ఇస్తా అన్నావు కదా. అన్నా అందుకే ఏమన్నా తీసుకోమన్నావు కదా, తర్వాత పైసలు ఇవ్వాలి, అందుకే తీసుకోపోతాను. అరే ఇక 1500 తీసుకోవద్దురా కాదా? 200 300 అంటే అది వేరు. 1500 సోమారాది మరి షాపులు ఉన్నాయి కవి మొత్తం గవి అన్ని కూడా ఎట్లా మరి నాకేమో ఉంటుందా? తీసుకోమన్నది మొత్తం అన్ని తీసుకోదాను. నీకు అవి ఇయ్యాలా? ఒక థమ్స్అప్ ఇట్టి ఇద్దరు కావు వెళ్ళిపోవచ్చు అక్క పార్టీకి అంతే. నేనైతే ఎక్కువ ఏమి ఇయ్య, లేకపోతే సపరేట్ ఇంటికి పోదు. నేనైతే ఇయ్య థమ్స్అప్ వాడినా లేకపోతే చాక్లెట్ ఇస్తావు అనిపిస్తా. అరే థమ్స్అప్ అని ఇస్తారు, రూపాయి చాక్లెట్ అని ఇస్తారు. రూపాయి చాక్లెట్ కొంటారని పట్టుకొని పోరు, లేకపోతే థమ్స్అప్ రెండు కళ్యాణ ఒకటే. ఏం కావాలి? ఏదిరా రెండు ఇది ఎంత ఎంత వేసినా నువ్వు? 5 6 7 8 రూపాయలు ఇచ్చిడు. అరే రూపాయి చాక్లెట్ ఇస్తారా? ఇద్దరు కలిసి తీసుకోవాలి. రూపాయి చాక్లెట్ 4 ఇస్తా, ఇద్దరు షర్రెంట్ తీసుకొని వెళ్ళిపోరు. అరే చింతపండు చాక్లెట్ తీసుకోవాలి, ఇంకా చింతపండు చాక్లెట్ తీసుకుంటావా? పెడితే గట్టి అయినా పెట్టాలి. థమ్స్అప్ తీసుకున్నాను, థమ్స్అప్ ఇస్తారట కదా, థమ్స్అప్ తీసుకున్నాను. అడుగుదా? అరే థమ్స్అప్ కావాలా? థమ్స్అప్ అన్నారా? 20 రూపాయలు థమ్స్అప్ ఇచ్చి ఇద్దరు తీసుకోవాలి మరి. మరి ఎక్కువ అడిగే మరి. సరే మరి ఇచ్చిన ఒకటి చెప్పకుండా నాకు దావత్ ఇచ్చిండు అంటే మన నాయకులు మరి దుకాణం మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. సరేనా? మా దోస్త బాగున్నాయి మనది. నీ పొలాలు మొత్తం గాయ వేసిండు, నీ గాయ మొత్తం గత్త వేసిండు షాపు మొత్తం. సంసారం అరే ఇవ్వరా ఇది తీసుకోండి. ఇవన్నీ సరిపోతుంది. మీ ఇద్దరు తాగారా? ఇద్దరు తాగుదా? లీటర్ ఏమో మరో గొర్ర చేస్తారు కదా మీరు. షాప్ పెట్టినారు అయితే షాప్ అమ్ముకుంటారు రేపు పొద్దునగా. అమ్ముకోరా? ఈ దావతులకి అవుతుంది కాదా? నేను గ్లాస్ పెట్టినా కదా ఇచ్చిగా. కట్ట గ్లాసులు ఏం చేసినావు? ఎవరికి ఇచ్చినావు? ఇప్పుడు ఏమో మొత్తం ఇగో 2 గ్లాసులు. ఇక్కడే వాడేసింది.
నువ్వు కొంచెం సామగానే టచ్ చేయరు మరి రేపు పొద్దున వస్తుంది సరేనా ఎందుకు వద్దున చేయలేక ఏం లేదు ఇట్లనే చాలా అడిగేది ఇంకోటి పట్టు మొత్తం పట్టు ఇద్దరికి ఎవరో కూడా చెప్తా మీరు కూడా కూర్చోన్నారు. మీరు రావుర్రా మీరు పార్టీ ఇస్తారా నేను నువ్వు పాటి తొమ్మిది రావాలా? నువ్వు తాగు నువ్వు తమ్ముడు నువ్వు కంచా తీసుకునేటానికి ఎడుతున్నాను. మనం బీరు నువ్వు తమ్మ తీసుకోరా మరి తమ్మ తీసుకోకూడదు మరి వాడికి చెప్పకూడదు థమ్స్అప్ ఇచ్చేయండి అని ఏడవాలి చూడు ఎవరేడుకో ఎవరేడుకోరా పెడలు వాడేసుకో నువ్వు పెట్టుకోలేవు. నువ్వు పెట్టుకో పెట్టుకో తీసుకో తీసుకో. ఏమో ఇక తీసుకో. 100 రూపాయలు గిరే కాలం 100 రూపాయలు బొక్క పెడుతుంది